హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేశానో చూడండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని చూపించిన మసాలాలు వేసుకొని ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక డైరెక్ట్గా చికెన్ వేసుకున్నాం. ఇలా చేయడం ద్వారా చికెన్ పచ్చి వాసన పోతుంది. లైట్గా సాల్ట్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. మిర్చి కట్ చేయకుండా డైరెక్ట్గా వేసుకున్నాం, ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మొత్తం మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం మగ్గిన తర్వాత మిర్చి పౌడర్, కొరియండర్ పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకున్నాం. కొంచెం తర్వాత బిర్యానీ మసాలా, కర్డ్ యాడ్ చేసుకొని పుదీనా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ ముందుగా కొలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ని ఎక్కువ కలపకూడదు, లేకపోతే రైస్ విరిగిపోతాయి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మ్యాక్సిమం ఉడకడానికి వచ్చింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగు పట్టుకుంటుంది. ఒక విజిల్ వచ్చాక మూత తీయాలి. చూడండి, వేడిగా బిర్యానీ రెడీ అయ్యింది. ముక్క కూడా బాగా ఉడికింది. ఓపెన్ చేశాక నెయ్యి యాడ్ చేసుకోవాలి. మా అబ్బాయికి లెగ్ పీస్ అంటే ఇష్టం, అందుకే మా వారు ఖచ్చితంగా లెగ్ పీస్ తెస్తారు. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమైనా చేయాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి. బాయ్.